హాయ్ అండి, రైతులకు నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మీరు చూస్తున్న మిరప రకం వచ్చేసి జీనీ 2626 అనే తేజ మిరప రకం. ప్రస్తుతం మన రైతు నక్క నరసింహుడు అనే రైతు దాదాపుగా 5 ఎకరాల్లో ఈ పంట సాగు చేశారు. ప్రస్తుతం పైరైతే 70 రోజుల దశలో ఉంది. చెట్టు కాపు సెట్టింగ్ కూడా సెట్ అవుతుంది ఆల్రెడీ. మనం ఈ మిరప రకానికి వచ్చేసి దుక్కులోని వచ్చేసి మనము 5 ఎకరాలకు మెగా పవర్ ప్లస్ ప్యారెనియం అంటే వేప చెక్క కలిపి వేయించాము. ఈ ప్యారెనియం వేయడం వల్ల మనకి భూమిలో ఉన్నటువంటి నులి పురుగులు, వేరు పురుగు, గుడ్డు దశ అన్నీ చంపేస్తుంది. చెట్టు కూడా వైరస్ రాకుండా ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే మెగా పవర్ వేయడం వల్ల మనకి ఈ ట్రైకోడర్మా విరిడి అలాగే న్యూట్రియన్స్ పోషకాలు ఉంటాయి కాబట్టి చెట్టు వేరుకుళ్ళు లేకుండా ఆరోగ్యంగా వచ్చింది. అలాగే పంట వేసిన 20 రోజుల తర్వాత మనం 25-28 ఈ F20 అనే మందు ఇచ్చాము. ఈ F20 వేయడం వల్ల న్యూట్రియన్స్ లోపాలు లేకుండా మొక్క కూడా చాలా ఆరోగ్యంగా వచ్చింది. అలాగే 25 వేయడం వల్ల చెట్టు గ్రోత్ కూడా చాలా బాగుంది. దీంతోపాటు మన ఫటేరా వేయడం వల్ల చెట్టు గ్రోతింగ్ కూడా బాగుంది. అలాగే మన 30 రోజులు దాటిన తర్వాత 20-0-13 మెగ్నీషియము అలాగే దీంతోపాటు సల్ఫర్ వేయడం వల్ల మనం మిరపకాయ అనేది ఘాటుదనం బాగా వస్తుంది. కాయ సైజు నాణ్యత కూడా చాలా బాగుంటుంది. ఈ సల్ఫర్ వేయడం వల్ల బుడితేలు కూడా రాకుండా ఉంటుంది మిరపకు. ఈ సల్ఫర్ వేయడం వల్ల మనకి సైడ్ కొమ్ములు ఎక్కువ వచ్చి బుగురుగా వస్తుంది మిరప. కాబట్టి రైతు సోదరులు మీరు ఈ 60 రోజుల దశ మిరపలో ఉన్న లేదంటే 30 రోజుల దశలో ఉన్నా కూడా ఈ సల్ఫర్ ప్లస్ వేయడం వల్ల మనకి గురు వస్తుంది చెట్ల మిరప బాగా. అలాగే ఈ మిరపకు మనము ఈ పూత మొగ్గ ఎక్కువ సెట్టింగ్ అవ్వడానికి ఈ డిలిగేట్ ఫ్యాంటాక్ కలిపి వాడడం వల్ల కాప్ సెట్టింగ్ కూడా చాలా బాగా గడుచుకుంటుంది. దీనికి వచ్చేసి ఈ ప్లెసివా మందు వాడడం వల్ల ఈ పై ముడతకి చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ 70 రోజుల దశలో ఉన్నప్పుడు కాప్ సెట్టింగ్కి ఈ ఫ్యాంటాక్ ప్లస్ అలాగే డిలిగేట్ వాడడం వల్ల మనకి మొగలి పురుగు అలాగే త్రిప్స్కి పూత మొగ్గలకు చాలా బాగా పనిచేస్తుంది. దీంతోపాటు మనము ఈ మిరపకు న్యూట్రియన్స్ లోపాల కోసము ఈ ఫార్ములా 4 అనే మందు కూడా స్ప్రే చేయండి. గ్రోత్ చాలా బాగా వస్తుంది. అలాగే పండగ కూడా లేకుండా ఉంటుంది. అలాగే ఈ కొమ్మెండు తెగులు రాకుండా అక్కడక్కడ వస్తున్నాయి కాబట్టి ఈ నేటివ్ 100 గ్రాములు ఎకరాకి పిచికారీ చేయడం వల్ల ఈ కొమ్మెండు తెగులు, బుడి తెగులు కూడా రాకుండా అరికట్టవచ్చు.